హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన మార్కెట్స్ అయితే నెగిటివ్లో అంటే రెడ్లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈరోజు మార్కెట్స్ని మీరు గమనిస్తే ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ అంతా కూడా మూవ్ అవుతుంది. టాప్ సైడ్కి 9250 అరౌండ్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఫాలో అయిపోవడం 9200 బిలోకి. సో ఫైనల్గా 9200 ±50 పాయింట్స్ రేంజ్లోనే మనకి మూవ్మెంట్ అంతా కనిపించింది. సో సెన్సెక్స్ అయితే ఈరోజు మనకి 242 పాయింట్స్ ఫాలో అయ్యి 31,443 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 72 పాయింట్స్ ఫాలో అయ్యి 9,199. సో మనకి 9,200 కింద క్లోజ్ అవడం అయితే జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మార్నింగ్ మనకు ఒక పాజిటివ్ అప్డేట్ రావడం జరిగింది. దాన్ని నేను మీ గ్రూప్లో 11:10 అరౌండ్ అయితే అప్డేట్ చేశాను. మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి పెట్టుబడి పెట్టే ఒక ఆలోచనలో ఉన్నారనే అప్డేట్ ఫ్రెండ్స్ ఇది. సో దీంతో మనకి ఏమైంది, మార్కెట్ అంతా కొంత రేంజ్ బౌండ్ టు నెగిటివ్లో ఉంటూ ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతూ వెళ్ళింది. ప్రెజెంట్ ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యూచర్లో వీళ్ళకి జరగబోయే నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా వీళ్ళకి ప్రెజెంట్ వస్తున్న పాజిటివ్ న్యూస్ అనేది న్యూట్రలైజ్ చేస్తూ పాజిటివ్గా అయితే అంటే పాజిటివ్ డైరెక్షన్లో అయితే మూవ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ రిలేటెడ్గా జేపీ మోర్గన్ వాళ్ళు కొంత కామెంటరీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళు టార్గెట్ 330 రూపీస్ అయితే ఇస్తున్నారు బంధన్ బ్యాంక్కి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రెజెంట్ అంటే రీసెంట్ టైమ్స్లో అంతా కూడా మనకు బంధన్ బ్యాంక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అంటే వాళ్ళ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది ఈ లాక్డౌన్ వల్ల చాలా సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది అనే ఒక ఒపీనియన్తోనే ఫాలో అవుతుంది అండ్ రీసెంట్ రిజల్ట్స్లో కూడా అది మనకు కనిపించింది. కాకపోతే బంధన్ బ్యాంక్ చాలా రోబోస్ట్గా ఉంటుంది, అంటే వాళ్ళు ఎటువంటి కండిషన్స్ అయినా కొంత సర్వైవ్ అవ్వగలిగే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంది. అస్సాం సెప్టెంబర్ టు డిసెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంత ఇష్యూస్ని ఫేస్ చేసిన బంధన్ బ్యాంక్ మార్చ్ 2020 కల్లా కూడా దాన్ని నార్మలైజ్ చేసింది. అంటే క్రిటికల్ కండిషన్స్ని కూడా నార్మలైజ్ చేయగలిగే కెపాసిటీ బంధన్ బ్యాంక్ ఉంది. కాబట్టి లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అన్ని లిఫ్ట్ చేసిన 6 months లోపు మళ్ళీ బంధన్ బ్యాంక్ నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే ఒక వాళ్ళ పాజిటివ్ కామెంటరీని అయితే ఇవ్వడం జరిగిందనమాట. కడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 12 o'clock అరౌండ్ మనకి TV9 గుజరాతీ సోర్స్ దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏ ఫ్యాక్టరీలో అయినా సరే కేసెస్ వచ్చాయి పాజిటివ్గా అంటే డెఫినెట్లీ దాంట్లో ఉన్న వర్కర్స్ అందరికి కూడా వచ్చుండొచ్చు అనే ఒక అనుమానంతో ఆ ఫ్యాక్టరీ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా. సో అదైతే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. మీరు స్టార్టింగ్లో మీరు చూస్తూ వస్తే కెడిల్లా షేర్ అనేది డిక్రీజ్ అవుతూ అయితే వెళ్ళింది. కాకపోతే కెడిల్లా వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో మా కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ కేసెస్ ఉన్నాయని చెప్పి పబ్లిష్ చేసిన డేటా అయితే ఇన్కరెక్ట్ అని చెప్పారనమాట. అది కరెక్ట్ అయితే కాదు. సో మా కంపెనీలో అలాంటివి ఏం లేవు, మేబీ మిస్టేక్గా అలా చేస్తుంటారేమో మీరు అలా రిపోర్ట్ అనేలాగా వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. పీవీఆర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మార్నింగ్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ సినిమా హాల్స్ని అలాగే షాపింగ్ మాల్స్ని ఈ గ్రీన్ జోన్స్లో ఓపెన్ చేసుకోవచ్చు అనే ఒక డెసిషన్ని సెంటర్ తీసుకోబోతుంది అనేలాగా మనకి బయట అప్డేట్ రావడం జరిగిందనమాట. సో గ్రీన్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, రెడ్ జోన్స్లో గ్రీన్ జోన్స్లో అయినా కేంద్రం అనుమతిస్తుంది అనే ఒక హోప్తో మనకి ఈరోజు ఇంట్రోడే సెషన్స్లో రేజ్ అవ్వడం జరిగింది. కాకపోతే గ్రీన్ జోన్స్లో అయినా సరే మిగిలిన వాటికి అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ అన్ని లిఫ్ట్ చేసిన ఫైనల్ స్టేజ్లోనే మనకి మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి, సినిమా హాల్స్కి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీవీఆర్ సినిమా హాల్స్ రిలేటెడ్గా ఇవి మేజర్గా మనకి పెద్ద పెద్ద సిటీస్లోనే ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో మనం మాట్లాడుకున్న డేటా ప్రకారం ఏవైతే మేజర్ సిటీస్ ఉన్నాయో ఇండియాలో అవన్నీ కూడా మోస్ట్లీ రెడ్ జోన్స్లోనే ఉన్నాయన్నమాట. సో అవి గ్రీన్ జోన్స్లోకి మారిన తర్వాత మాత్రమే పీవీఆర్ సినిమా హాల్స్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న నైట్ వాళ్ళు మనకి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటాలో మనం గమనించాల్సిన అంశాలు ఏంటి, పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఓవరాల్గా మేనేజ్మెంట్ మాట్లాడిన మాటలేంటో ఇప్పుడు గమనిద్దాం. సో రిజల్ట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు యాక్చువల్గా వీళ్ళకి వచ్చింది లాస్ అనమాట. సో జనరల్ టర్మ్స్లో చూడాలంటే. కాకపోతే వీళ్ళకి 1-time ప్రాఫిట్ రావడంతో వాళ్ళు ఓవరాల్గా ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ 1-time ప్రాఫిట్ కారణం ఈ 81 బాండ్స్ రిలేటెడ్గా వాళ్ళు రైట్ డౌన్ చేయడం. ఈ 81 బాండ్స్ అంటే ఏంటనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను, అది నేను మీ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. బట్ జనరల్గా మాట్లాడుకోవాలంటే ఈ బ్యాంక్ ఇష్యూ చేసిన బాండ్స్ ఈ 81 బాండ్స్ అనమాట. సో ఈ 81 బాండ్స్ అనేటివి బ్యాంక్ నార్మల్గా ఉన్నప్పుడు చాలా వరకు ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. కాకపోతే బ్యాంక్ కష్టాల్లోకి వెళ్ళిపోయేసరికి బ్యాంకుకి రైట్ ఉంటుంది, ఏ బ్యాంకుకైనా రైట్ ఉంటుంది. ఆ బ్యాంకు కష్టాల్లోకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ఎవరికైతే 81 బాండ్స్ ఇష్యూ చేశారో వాళ్ళకి తిరిగి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదనమాట. దాన్ని కంప్లీట్గా రైట్ డౌన్ చేసేయచ్చు. అంటే నేను ఒకవేళ ఎస్ బ్యాంక్లో 81 బాండ్ నేను కొనుక్కొని డబ్బులు పెట్టి నాకు మంచి వడ్డీ వస్తుందని ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తో కంప్లీట్గా ఎస్ బ్యాంక్ అయితే రైట్ డౌన్ అయితే చేసేసింది. నాకు ఇంకొక రూపాయి కూడా ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి అయితే రాదనమాట. సో అలా రైట్ డౌన్ చేసేయడం ద్వారా 6,296 crores 1-time ప్రాఫిట్ వీళ్ళకి యాడ్ అవడంతో వీళ్ళకి లాస్ రావాల్సింది కాస్త 2,628 crores వీళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇలా వీళ్ళు 81 బాండ్స్ని రైట్ డౌన్ చేయకుండా ఉంటే ఈ ప్రాఫిట్ రాకపోయింటే
3,668 crores నష్టం పోస్ట్ చేసి ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా మనకి ఎస్ బ్యాంక్ అయితే ప్రాఫిట్ పోస్ట్ చేసిందని అయితే మాట్లాడుకుంటాం. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది వన్ టైం రైట్ డౌన్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్ అనమాట. ఓకే, సో కంపెనీ రిలేటెడ్గా బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న మేజర్ డేటా ఏంటో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ బ్యాంక్ రిలేటెడ్గా అయినా సరే ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎలా కనిపిస్తూ ఉంటుంది, ఏ బ్యాంకుకి అయితే ఎక్కువగా ట్రస్ట్ ఉంటుందో వాళ్ళ రిలేటెడ్గా డిపాజిట్స్ అనేటివి కూడా ఎక్కువగా ఉంటాయి. రీటైల్ డిపాజిట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో రీటైల్ పీపుల్ అంటే మనలాంటి వాళ్ళు కూడా ఒక బ్యాంక్ మీద నమ్మకం ఉంటేనే కదా ఎక్కువగా మన డబ్బులు ఆ బ్యాంకుతో ఉంచుతాం. సో యాజ్ బ్యాంక్ రిలేటెడ్గా వచ్చిన డేటాలో వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా మేము ఫోకస్ చేయబోతున్నాం అని చెప్పిన ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే డిపాజిట్స్ ఫ్రెండ్స్. సో అది 1,00,000 కోట్లకైతే పడిపోవడం జరిగిందనమాట. సో ఈ డిపాజిట్స్ ఒక ట్రెండ్ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి ఎస్ బ్యాంక్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ ప్రకారం ఎస్ బ్యాంక్ దగ్గర 2,00,000 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ వాళ్ళు March 5th ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ప్రకారం 1,40,000 కోట్ల దగ్గరగా డిపాజిట్స్ ఉన్నాయన్నమాట. ఇది March 5th కి. కాకపోతే మార్చ్ ఎండింగ్ కి ఆ 1,40,000 కోట్లు కాస్త 1,00,000 కోట్లకి ఫాల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఈ ట్రెండ్ చూస్తే సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్కి 2,00,000 కోట్లు ఉన్న డిపాజిట్స్ కాస్త ఈ మార్చ్ ఎండెడ్ క్వార్టర్కి 1,00,000 కోట్లకి డౌన్ అయిందనమాట. సో డిపాజిట్స్ ఇలా తగ్గిపోవడం ద్వారా మనకి కాసా కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో కూడా డౌన్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ 33.1% దగ్గరగా ఉన్న వీళ్ళ కాసా ఇప్పుడు 26.6%కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా. నెక్స్ట్ అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ క్వార్టర్ వాళ్ళు 40,700 కోట్ల దగ్గరగా గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా వాళ్ళు పోస్ట్ చేశారనమాట. అంటే మొండి బకాయిలు 40,000 కోట్ల పైన ఉన్నాయి మాకని పోస్ట్ చేశారు. కాకపోతే ఈసారి వాళ్ళు పోస్ట్ చేసిన మొండి బకాయిలు 32,000 కోట్ల 878 కోట్లు ఫ్రెండ్స్. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేస్తే 19% గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గుతున్నాయంటే అది పాజిటివ్ అంశమే. కాకపోతే ఇంకా స్టిల్ మనకి 32,000 crores ఉన్నాయనేది అయితే చిన్న విషయం అయితే కాదు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ప్రావిజన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్రావిజన్స్ పెరిగిపోతున్నాయంటే డెఫినెట్లీ అది నెగిటివే. సో వీళ్ళ ప్రావిజన్స్ టోటల్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్కి 4,872 crores చేయడం జరిగింది ఫ్రెండ్స్. కంపేర్డ్ విత్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్లో చేసిన దాంతో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో వాళ్ళు 24,766 crores ప్రావిజన్స్ అయితే చేశారు. కాకపోతే మనం లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మేనేజ్మెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాక కొత్త మేనేజ్మెంట్ వచ్చి కంప్లీట్గా క్లీన్ చేయడానికి ప్రయత్నించిన రిజల్ట్స్ కదా అవి. సో వాళ్ళున్న నెగిటివ్స్ అన్నింటిని కూడా మనకి చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు 40,000 కోట్లుగా చూపించారు. అలాగే ప్రావిజన్స్ కూడా 24,000 కోట్లు దగ్గరగా చేశారనమాట. సో లాస్ట్ క్వార్టర్లోనే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న ఫుల్ నెగిటివ్ ఈవెంట్ అంతా కూడా మనకి డిస్ప్లే చేయడానికి అయితే ప్రయత్నించింది కొత్త బోర్డ్. బట్ ఇప్పుడు ఇంకేదైనా మిగిలిపోయిన చిన్న చిన్న అప్డేట్స్ని మాత్రమే మనకు అందిస్తున్నారు అనమాట ఈ రిజల్ట్స్ ద్వారా. ఎస్ బ్యాంక్ కరెంట్ CEO ప్రశాంత్ కుమార్ గారు చెప్తున్నది రానున్న 18 to 24 monthsలో ఎస్ బ్యాంక్ని టాప్ 3 ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక బ్యాంక్గా చేయాలనేదే మా ఎయిమ్ అని చెప్తున్నారు అనమాట. కాకపోతే దీనికంటే మెయిన్ వాళ్ళు ఫస్ట్ చెప్పిన పాయింట్ అయితే డిపాజిట్స్ని వెనక్కి తీసుకురావడం. సో ఆల్రెడీ 2,00,000 కోట్లు సెప్టెంబర్ క్వార్టర్లో ఉన్నవి కాస్త ఇప్పుడు మార్చ్ ఎండెడ్ క్వార్టర్కి అంతా కూడా 1,00,000 కోట్లకు పడిపోయింది. అంటే హాఫ్ అయిపోయింది. ఉన్న డిపాజిటర్స్కి సేఫ్టీ ఫీలింగ్ ప్రొవైడ్ చేస్తూ కొత్త డిపాజిటర్స్ దగ్గర ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ ముందున్న మొదటి లక్ష్యం అనమాట. సో రానున్న క్వార్టర్స్లో మీరు ఇంపార్టెంట్గా రిజల్ట్స్లో గమనించాల్సింది అయితే ఫస్ట్ డిపాజిట్స్ ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉందనేది మొదటగా మనం గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్టేజ్లో మనం గమనించాల్సింది వీళ్ళ అసెట్ క్వాలిటీ అనమాట. మోస్ట్లీ ఎస్ బ్యాంక్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయాయి కాబట్టి అసెట్ క్వాలిటీ కొంత స్టెబిలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అసెట్ క్వాలిటీ కమింగ్ క్వార్టర్స్లో ఎలా మారుతుంది, ఈ రెండు ఫ్యాక్టర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. HCL టెక్నాలజీ రిజల్ట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో వాళ్ళు 3,000 crores దగ్గరగా వాళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేసి ఇప్పుడు 3,154 crores దగ్గరగా ప్రాఫిట్ అయితే పోస్ట్ చేశారు. సో సీక్వెన్షియల్గా అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 3.9% అరౌండ్ నెట్ ప్రాఫిట్ అయితే మనకి ఇంక్రీజ్ అయినట్లుంది. సో ప్రాఫిట్తో పాటు వీళ్ళ మార్జిన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అంటే మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు దీనికి మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మాకు ఒక క్లియర్ ఐడియా వచ్చిందో, సో చైనాలో కాకుండా మిగిలిన దేశాల్లో ఎప్పుడైతే కేసులు రావడం మొదలయ్యాయి అన్నప్పుడే మేము మా ఎంప్లాయీస్ని రెడీ చేసాం. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాల్సి ఉంటుంది వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయితే చేసేసాం. సో వాళ్ళు కొంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం ద్వారానే మేము ఈ ప్రాఫిట్స్ని సంపాదించగలిగాం అనే స్టేట్మెంట్స్ అయితే వాళ్ళు పాస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు రానున్న రోజుల్లో ఉన్న ఆర్డర్ బుక్ని పెంచుకునే దానికంటే కూడా ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ని సర్వైవ్ అవుతూ ఉన్న సర్వీసెస్ని బెటర్గా ప్రొవైడ్ చేసేదానికే మేము చూస్తున్నాం అని చెప్పే స్టేట్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా రిజల్ట్స్ రిలేటెడ్గా అయితే నేనైతే పాజిటివ్గానే ఉన్నాను. బట్ మనకు ఓపెనింగ్ తర్వాత కొంత డౌన్ అవడం అయితే జరిగింది. ఫ్యూచర్ రీటైల్లోకి అమెజాన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అనేది అయితే ఈరోజు మనకి పాజిటివ్గా స్టాక్ని అయితే మూవ్ చేసింది. అమెజాన్ వాళ్ళే కాదు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కూడా ఫ్యూచర్ రీటైల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారని, అండ్ ఫ్యూచర్ రీటైల్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమెజాన్
అండ్ ప్రేమ్జీ ఇన్వెస్ట్ వాళ్ళని కూడా వెళ్ళి డబ్బులు రైజ్ చేసే ప్రయత్నంలో ఫ్యూచర్ రిటైల్ ఉందనేలా కూడా మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే 9250 బిలో ఉన్నాం కదా ఫ్రెండ్స్. సో 9120 ఇంపార్టెంట్ లెవెల్ మనం గమనించాల్సిన సపోర్ట్. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్గా 9250 గమనించండి. అండ్ అది కూడా బ్రేక్ అయితే 9400 గమనించండి. మీరు ఈ రోజు ఇంట్రోడే సెషన్స్లో చూసినా సరే మీకు 9250 దగ్గరగా వచ్చే మళ్ళీ మనకి ఫాల్ అయిపోవడం అయితే జరిగింది. సో మనకి 9250 అనేది ఇమీడియట్గా అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇమీడియట్గా 19218 సపోర్ట్గా గమనించండి. అండ్ అది బ్రేక్ అయితే 18800ని సపోర్ట్గా గమనించండి. అండ్ ఇక్కడ నుంచి మనకి టాప్ సైడ్కి వెళ్తున్నట్లయితే రెసిస్టెన్స్గా 20180 లెవెల్ అయితే గమనించండి ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నది నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే కాల్ రైటర్స్ అంతా కూడా 9500 కంటే పైకి వెళ్ళదు నిఫ్టీ ఈ మంత్లో అనే ఒక ఒపీనియన్తో మనకు అక్కడ కాన్ఫిడెంట్గా రైట్ చేయడం అయితే జరిగింది 9500 కాల్ని. అండ్ బాటమ్ సైడ్ చూస్తే 9000 దగ్గర గమనించండి. ఇంట్రాడే సెషన్స్లోనూ 57,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అండ్ ఓవరాల్గా కూడా 25 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నప్పుడు పుట్ రైటర్స్ ఒక ఒపీనియన్ 9000 కంటే కిందకి వెళ్ళదు అని. సో 9000 to 9500 ఈ రేంజ్లోనే ఈ మంత్ ఎక్స్పైరీ మూవ్ అవుతుంది అనేది వీళ్ళిద్దరు ఒక ఒపీనియన్. కాకపోతే ఎప్పుడైతే మనకు ఒక మేజర్ న్యూస్ లేదంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్తో మార్కెట్ ఫాల్ అయినా లేకపోతే రైజ్ అయినా సరే ఎక్కడైతే ఎక్కువగా కాంట్రాక్ట్స్ రైట్ చేస్తుంటారో కాల్ రైటర్స్ కానీ పుట్ రైటర్స్ కానీ వాళ్ళ లెవెల్ కంటే కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నా కిందకి వెళ్ళిపోతున్నా సరే వాళ్ళు అన్వైండ్ అవ్వడం స్టార్ట్ అవుతారనమాట. అంటే వాళ్ళు బిలీవ్ చేసింది అక్కడ రాంగ్ అయిపోతూ ఉండడంతో ఆప్షన్ సెల్లర్స్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇంకా కూడా మనకి సివియర్గా మూవ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 9000 బ్రేక్అవుట్ అయినట్లయితే మనం ఇంకా ఫర్దర్గా నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 9500 బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా కూడా మార్కెట్ ఇంకా కూడా పాజిటివ్గా ర్యాలీ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ రకంగా కూడా మనం ఆప్షన్ చైన్లో డేటాను అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.